ప్రకృతి మన అనుమతి కోరదు. ఆకులు రాల్చాలన్నా, చిగురు తొడగాలన్నా అది తన పని తాను చేసుకుపోతుంది. మనం మాత్రం ఒక క్యాలెండర్ ముక్కను మార్చి దానికి ఉగాది అని పేరు పెట్టి అంత కొత్తగా జరిగిపోవాలని కోరుకుంటాం. కాని గడియారం ముళ్ళు తిరిగినంత మాత్రాన జీవితం మారిపోదు. బయట కాలం మారుతుంది, కాని నీ లోపల నిశ్శబ్దం అలాగే ఉందా, లేక ఆందోళన అలజడి రేపుతోందా? చైత్రమాసం రాగానే వేప చెట్టు పూత పూస్తుంది. దాన్ని చూడగానే మనకు గుర్తుకు వచ్చేది చేదు. కాని ఆ చేదు వెనుక ఉన్నది మృత్యువుని కూడా ఎదిరించే రోగనిరోధక శక్తి అని మనం మర్చిపోతాం. జీవితం కూడా సరిగ్గా ఇలాంటిదే. మనకు కావాల్సింది కేవలం తీపి మాత్రమే. కాని ప్రకృతి మనకిచ్చేది 6 రుచుల సమ్మేళనం. మనం ఎప్పుడూ ఒక భ్రమలో బతుకుతుంటాం. కష్టాలు లేని జీవితం, ఏడుపు లేని ప్రయాణం కావాలని కోరుకుంటాం. అది సాధ్యమేనా? ఒక పచ్చడిలో కేవలం పంచదార మాత్రమే ఉంటే దానికి రుచి ఉంటుందా? అది కేవలం ఒక ముద్ద మాత్రమే అవుతుంది. జీవితం ఒక రుచిగా మారాలంటే అందులో వగరు ఉండాలి, కారం ఉండాలి, చేదు కూడా ఉండాలి. మామిడి పిందెలోని వగరును గమనించారా? అది ఒక అపరిపక్వతకు చిహ్నం. మన జీవితంలో కూడా కొన్ని దశలు అలాగే ఉంటాయి. కొత్త ఉద్యోగం, కొత్త బంధం లేదా ఏదైనా కొత్త ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ఆ వగరు మనల్ని ఇబ్బంది పెడుతుంది. నాలుక బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. అది ఎదుగుదలకు ముందు వచ్చే అసౌకర్యం. ఈ అసౌకర్యాన్ని భరించలేక చాలామంది వెనక్కి తగ్గిపోతారు. కాని ఆ వగరును దాటితేనే కదా మామిడి పండులో తీపి వచ్చేది. మన ప్రయాణంలో వచ్చే ఆ గందరగోళం, ఆ స్పష్టత లేని స్థితి అవే మనల్ని రాటుదెలుస్తాయి. చింతపండు పులుపు గురించి ఆలోచిద్దాం. జీవితంలో మనకు ఎదురయ్యే చిరాకులు, చికాకులు, మనల్ని రెచ్చగొట్టే మనుషులు, వీళ్లంతా ఆ పులుపులాంటి వాళ్లే. వాళ్లు లేకపోతే జీవితం చప్పగా ఉంటుంది. ఒక సవాలు లేకపోతే మన సత్తా ఏంటో మనకే తెలీదు. మనల్ని విమర్శించేవాడు, మనల్ని ఇబ్బంది పెట్టేవాడు, వీళ్లే మనలోని పట్టుదలను బయటకు తీస్తారు. నువ్వు పులుపును చూసి ముఖం తిప్పుకుంటావు, కాని అది నీకు ఒక జిత్తును, ఒక వేగాన్నిస్తుంది. అందరూ ద్వేషించే రుచి వేపలోని చేదు. మనిషి స్వభావం ఎలాంటిదంటే చేదు అనుభవాలు ఎదురైనప్పుడు లోకాన్ని తిట్టుకుంటాడు. కాని ఆ చేదు నీకు నేర్పే పాఠం ఏ యూనివర్సిటీ నేర్పదు. ఒక ఓటమి, ఒక మోసం, ఒక మనిషి నిన్ను వదిలి వెళ్ళిపోవడం, ఇవన్నీ చేదు అనుభవాలే. కాని ఈ చేదు నీకు ఒక ఇమ్యూనిటీనిస్తుంది. మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కుంగిపోకుండా నిలబడే శక్తిని ఇస్తుంది. జీవితమంతా తీపిగానే ఉంటే చిన్న కష్టం రాగానే నువ్వు కుప్పకూలిపోతావు. చేదు నిన్ను హెచ్చరిస్తుంది, నిన్ను జాగ్రత్తపరుస్తుంది. చేదును భరించగలిగినవాడే తీపిని అనుభవించే అర్హత సంపాదించుకుంటాడు. ఇక కారం, అది మిరపకాయలోని వేడి. జీవితంలో సంఘర్షణ లేకపోతే ఎదుగుదల ఉండదు. నీ ఆలోచనల్లో వేడి ఉండాలి, నీ ఆశయంలో కారం ఉండాలి. సంఘర్షణ లేని చోట స్తబ్దత ఏర్పడుతుంది. ఆ స్తబ్దత మరణంతో సమానం. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను ఉడికిస్తున్నప్పుడు నువ్వు కాలిపోతున్నాను అని బాధపడకు, నువ్వు రాటుదేలుతున్నావు అని గుర్తించు. కారం తగిలినప్పుడు కళ్లలో నీళ్లు రావచ్చు, కాని అది నీ నాడీ వ్యవస్థను మేల్కొల్పుతుంది. అలాగే సమస్యలు నిన్ను ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు నీలోని అసలైన పోరాట యోధుడు బయటకొస్తాడు. మరి ఉప్పు, అది లేకపోతే ఏ రుచికి అర్థం లేదు. అది ఒక సమతుల్యత. అతిగా ఉంటే బతకలేం, అసలు లేకపోయినా ఉండలేం. మన జీవితంలో నిగ్రహం అనేది ఆ ఉప్పులాంటిది. ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఆశపడాలి, ఎక్కడ ఆగిపోవాలి, ఈ విచక్షణే ఉప్పు. మనం చాలామందిని చూస్తుంటాం. వాళ్ల దగ్గర అన్నీ ఉంటాయి, కాని జీవితంలో ఆ సమతుల్యత ఉండదు. ఏదో ఒక విషయంలో అతిగా ప్రవర్తించి చేతులారా జీవితాన్ని పాడుచేసుకుంటారు. నీ జీవితానికి నువ్వే ఒక పచ్చడివి అనుకుంటే అందులో విజ్ఞత అనే ఉప్పు సరిగ్గా ఉందో లేదో చూసుకోవాల్సింది నువ్వే. చివరగా చెరుకులోని తీపి. అందరూ దీనికోసమే బతుకుతుంటారు, విజయం, సుఖం, ఆనందం. కాని గుర్తుంచుకో, కేవలం తీపి మాత్రమే ఉంటే అది రోగానికి దారితీస్తుంది. జీవితం మొత్తం విజయాలతోనే నిండిపోతే నీకు ఎదుటివాడి బాధ అర్థం కాదు, నీకు అహంకారం పెరుగుతుంది. తీపి అనేది ఒక విశ్రాంతి మాత్రమే, అది గమ్యం కాదు. కష్టపడి పనిచేశాక వచ్చే ఆ ఒక్క క్షణం ఆనందం ఉంది చూశావా, అది ఆ చెరుకు ముక్కలోని తీపి కంటే గొప్పది. కాని ఆ తీపి కోసం మిగిలిన 5 రుచులను త్యాగం చేయలేం. మనం చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే ఈ 6 రుచులను విడివిడిగా చూస్తాం. చేదు వద్దు, తీపి మాత్రమే ముద్దుంటాం. కాని ఉగాది పచ్చడి గొప్పతనమేంటంటే ఈ 6ంటినీ కలిపి తాగడం. జీవితం కూడా అంతే. నీకు ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని, అది చేదైనా, పులుపైనా, కారమైనా, దాన్ని నీ జీవితంలో ఒక భాగంగా స్వీకరించాలి. అంత మంచే జరగాలి అని మనం కోరుకుంటాం. కాని మంచి అంటే ఏంటి? కేవలం సుఖం మాత్రమేనా? కాదు. నిన్ను ఒక సంపూర్ణ మనిషిగా మార్చే ప్రతి అనుభవం మంచి. నిన్ను ఏడిపించే కష్టం మంచిదే, నిన్ను నవ్వించే సంతోషం మంచిదే. ఎందుకంటే ఆ రెండూ కలిస్తేనే నువ్వొక పరిణతి చెందిన వ్యక్తిగా మారతావు.
ఈ కొత్త ఏడాదిలో నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఒకటుంది. అదేంటంటే, నేను దేనికి భయపడను. చేదు అనుభవం ఎదురైతే ఇది నాకు పాఠం నేర్పుతుంది అని స్వీకరించు. తీపి ఎదురైతే ఇది నాకు దొరికిన విశ్రాంతి అని ఆనందించు. కారం తగిలితే ఇది నాలోని పట్టుదలను పెంచుతుంది అని ముందుకు సాగు. రుచులను వేరుచేసి చూడ్డం మానేస్తే బాధ అనేది ఉండదు. ప్రతిదీ ఒక అనుభవం మాత్రమే. మనం ఒక రోలర్ కోస్టర్ రైడ్లో ఉన్నప్పుడు భయపడి కళ్ళు మూసుకుంటే ఆ మజాను కోల్పోతాం. కళ్ళు తెరిచి ఆ వేగాన్ని, ఆ భయాన్ని ఆస్వాదించినప్పుడే అది ఒక అద్భుతమైన ప్రయాణమవుతుంది. కాలం మారుతూనే ఉంటుంది. ఈరోజు ఉన్న సమస్య రేపుండదు. ఈరోజు ఉన్న సంతోషం రేపు ఆవిరైపోవచ్చు. కాని నీవు మాత్రం ఒక సాక్షిలా నిలబడాలి. ఈ 6 రుచుల జీవితాన్ని ఒక పచ్చడిలా ఆస్వాదించాలి. మన సంస్కృతి మనకు నేర్పిన గొప్ప పాఠం ఇదే. కొత్త సంవత్సరం అంటే కొత్త బట్టలు కట్టుకోవడం కాదు, కొత్త ఆలోచనలను అలవర్చుకోవడం. పాత బాధలను, పాత పగలను, పాత నిర్లక్ష్యాన్ని వదిలేసి ఒక కొత్త ఉత్సాహంతో, అన్నిటినీ స్వీకరించే మనస్తత్వంతో అడుగువేయడం. ప్రకృతి తన పని తాను చేస్తూనే ఉంటుంది. చెట్లు చిగురిస్తూనే ఉంటాయి. నీవు కూడా చిగురించాలి. నీ లోపలున్న చేదును బయటకు పంపేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఒక శక్తిగా మార్చుకో. నీ తీపిని వేరొకరితో పంచుకో. నీ కారాన్ని సరైన ఆశయం కోసం వాడు. అప్పుడు నీ జీవితం ఒక ఉగాది పచ్చడిలా పరిపూర్ణంగా ఉంటుంది. ఈ పండుగ మనకిచ్చే సందేశమిదే: జీవితమంటే ఒకే రంగు కాదు, అది ఒక ఇంద్రధనుస్సు. జీవితమంటే ఒకే రుచి కాదు, అది 6 రుచుల మేళవింపు. మనం కోరుకున్నది జరగకపోతే అది మన తప్పు కాదు, అది ప్రకృతి మనకు ఇంకేదో రుచిని పరిచయం చేస్తోందని అర్థం. ఆ రుచిని ఆస్వాదించే ధైర్యం మనకుండాలి. ప్రతి ఉగాది ఒక రిమైండర్. నువ్వు బతికే ఉన్నావు, నువ్వు పోరాడగలవు, నువ్వు అన్నిటినీ భరించగలవు అని చెప్పే ఒక పిలుపు. ఈ ఏడాదిలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని మార్పులు వచ్చినా నువ్వు మాత్రం నీ మూలాలను మర్చిపోకు. నీలోని సమతుల్యతను కోల్పోకు. ప్రకృతి తన వంతుగా మనకు 6 రుచులనిచ్చింది. వాటిని కలిపి ఒక అర్థవంతమైన జీవితంగా మార్చుకోవాల్సింది మాత్రం నువ్వే. అది నీ చేతుల్లోనే ఉంది. ఈ ఉగాది నుంచి నీ ప్రయాణం కేవలం గమ్యం వైపు కాదు, ప్రతి క్షణాన్ని రుచి చూస్తూ సాగాలి. అది ఏ రుచైనా సరే, దాన్ని నీ గుండెలకు హత్తుకో. ఎందుకంటే ఆ రుచే నీకు రేపటి మీద నమ్మకాన్ని ఇస్తుంది. జీవితం మన ముందు 6 రుచులను పేర్చింది. అందులో నువ్వు దేన్ని ఏరుకుంటావు అన్నదే నీ వ్యక్తిత్వం.